నారదముని ఇచ్చిన సూచనల ప్రకారం వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రచించారు. నైమిసారణ్యంలో సమావేశమైన ఋషుల సమక్షంలో సూత గోస్వామి దీని గురించి వివరించి చెప్తూ ఉన్నారు. శ్రీసూత ఉవాచ బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమ పశ్చిమే తటే శమ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీనాం సత్రవర్ధనం. శమ్యాప్రాస అనే ప్రదేశము హరిద్వారానికి పైన ఉంది. అక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం సరస్వతీ నదికి పశ్చిమ తటంలో ఉంది. ఋషీనాం సత్రవర్ధన. ఆ ప్రదేశం ఎటువంటిది అంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అనుకూలమైన వాతావరణము ఉంటుంది. మనకు ఉన్న 4 ఆశ్రమాలు భగవంతుణ్ణి తెలుసుకుని భగవత్ సాన్నిధ్యానికి చేరుకోవటానికి ప్రయత్నించే లక్ష్యాన్నే కలిగి ఉంటాయి. అయినప్పటికీ త్యాగము వైరాగ్యము రెండూ ఉండటం వలన సన్యాసులకు ఉన్నతమైన స్థానము ఇవ్వబడింది. సాధారణంగా అరణ్యాలు ఆలయాల్లో వాసము సత్వగుణానికి, నగరాలలోని వాసము రజోగుణానికి, కబేళాలు జూదగృహాల వంటివి తమోగుణానికి నిలయాలుగా చెప్పబడతాయి. మనము నివసిస్తున్న స్థలము, వాతావరణము, సాంగత్యము అన్నీ మన పైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. చిలుకలు మనం నేర్పిస్తే మాట్లాడతాయి అంటారు. ఒకసారి పక్షులు అమ్మేవాడొకడు చిన్నపిల్లలుగా ఉన్న 2 చిలుకల్ని అమ్మడానికి తీసుకొస్తాడు. ఒక చిలుక పిల్లను బ్రాహ్మణుడు, మరొక దాన్ని ఒక కసాయివాడు కొనుక్కుంటారు. కొన్ని రోజుల తర్వాత అదే మనిషి ఆ దారిని వెళ్తూ చిలుకలు ఎలా ఉన్నాయో చూద్దామని మొదట బ్రాహ్మణుడి ఇంట్లోకి వెళ్తాడు. అతడు గేటు దగ్గరికి వెళ్ళేసరికి రండి రండి దయచేయండి అని వినిపిస్తుంది. చూస్తే ఆ చిలుక మర్యాదగా పిలుస్తూ ఉంది. కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి అని ముచ్చటేస్తుందన్నమాట. ఆ ఇంటి వాళ్ళు బ్రాహ్మణులు, సంస్కారవంతులు కావటం వలన చిలుక కూడా వాళ్ళలాగానే మర్యాదగా మృదువుగా మాట్లాడటము నేర్చుకుంది. దానిని చూశాక అతనికి ఇంకో చిలుకను కూడా చూడాలి అని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అది ఆ కసాయివాడు మాంసం అమ్ముతున్న చోట అతని పక్కనే కూర్చుని ఉంటుంది. పట్టుకోండి, కొట్టండి, చంపండి అంటూ ఉంటుంది. అది అంటే తామసికులు, సంస్కారహీనులు అయిన వారి సాంగత్యంలో ఉండటం వలన దానికి అదే అలవాటు వచ్చింది. ఆ చిలుకలు అమ్మేవాడు ఆశ్చర్యపోతాడు. ఒకే గూటి నుంచి తెచ్చిన చిలుకలు పరస్పరం ఎంత విరుద్ధంగా తయారయ్యాయి కదా, సహవాస దోషం ఇంత బలంగా పనిచేస్తుందా అని అనుకుంటాడు. ఆ విధంగా ఈ ఇంప్రెషన్స్ అంటామే, అవి మనం ఉంటున్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణము, వ్యక్తుల నడవడిక వీటన్నిటిపైన కూడా ఆధారపడి మన పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందువలనే ప్రభుపాద ఎప్పుడు అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. భక్తుల సాంగత్యము సాత్వికమైన గుణాలను మనలో కలిగిస్తుంది. ఆ సరస్వతీ నదీ తీరంలో ఉన్న వ్యాసమహర్షి ఆశ్రమము ఎప్పుడు యజ్ఞాచరణతో, ఋషుల వేద మంత్రాల ఘోషతో, పవిత్రమైన వాతావరణంతో ఉంటుంది. పూర్వం ఋషులందరూ అరణ్యాల్లో, నదీ తీరాల్లో, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. సాధారణమైన జనమంతా వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకుని వాళ్ళ నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించేవాళ్ళు. ఎవరో కొందరికి తప్ప చాలా వరకు అందరూ భగవంతుని పట్ల ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కడో కొద్ది మందికి తప్ప దాదాపు అందరూ ఈ భౌతికమైన సుఖాల కోసం పరిగెడుతూ మాయలోనే చిక్కుకునున్నారు. అనర్థ. ఇప్పుడు సాధు పురుషులే జనంలోకి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి బుద్ధి జ్ఞానం కలిగించడానికి. చైతన్య మహాప్రభు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని జీవితం యొక్క విలువలు తెలియని జనుల శ్రేయస్సు కోసము ప్రారంభించారు. అందరూ అజ్ఞానాంధకారంలో ఉన్నారు. ఆయన ఆదేశం ప్రకారం వైష్ణవులు ఇంటింటికి, పల్లెపల్లెకు, దేశదేశాలకు తిరిగి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. పృథ్వీతే ఆచే యథా నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైవే మోరనామ. భూమండలం పైన ఎన్ని ఊర్లు, పట్టణాలు ఉన్నాయో అక్కడంతా కృష్ణ చైతన్య ఉద్యమము విస్తరించాలి అని ఆయన ఆశించారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా భారతీయులను ఈ ఉద్యమ ప్రచారం చేయవలసిందిగా ఆయన ప్రోత్సహించారు. భారత భూమితే హైలా మనుష్య జన్మయారా జన్మ సార్థక కరి కర పరోపకార. పరోపకారం అంటే ఇతరులకు మంచి చేయటం. ఇది భారతీయుల ఉద్యమం. భారతదేశంలో ఉన్నవాళ్ళు
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను కనీసం పైకి తీసుకురావాలి. ఎందుకంటే విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ శారీరకమైనటువంటి ఈ సుఖాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆర్థిక అభివృద్ధి, జీవితాన్ని అనుభవించడం, వీటిపైన వాళ్ళకు ఆసక్తి ఉంది. ఈ దేహమే మనం కాదు, మనము నిత్యమైన ఆత్మలము అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. కేవలం శరీరాన్ని గురించి మాత్రమే రక్షణ తీసుకోవటం. ఈ దేహం ఎవరిది, దీని లోపల ఉన్న నేను ఈ దేహానికి భిన్నుడిని అని ఆలోచించకుండా మనిషి జన్మ వృధా చేసుకోవటము ఆత్మహత్యా సదృశం. కానీ ప్రపంచంలో జరుగుతున్నదే ఇది. అందువలన మనము వ్యాసదేవుడు ఈ సాహిత్యాన్ని మనకిచ్చారు. దీని చరిత్ర ఏమిటి అనేది ఇక్కడ వివరించబడింది. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీ షండమండితే ఆసీనో అప ఉపాస్పృశ్య ప్రణిదదౌ మనః స్వయం. ఆసీనో అప ఉపాస్పృశ్య అంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళే ముందు, అంటే ఇది పద్ధతి అన్నమాట. కొంచెం నీళ్ళు తీసుకుని ఆచమనం చేయాలి. ఆచమనం అంటే 3 సార్లు నీళ్లు సిప్ చేయడం, దీన్నే ఉపస్పృశ్య అని అంటారు. ఆ విధంగా ఆచమనం చేశాక ఆయన ధ్యానమగ్నులయ్యారు. యోగ ధ్యానం, భక్తి యోగ ధ్యానము అని అర్థం. కానీ ప్రస్తుతము ఈ మెడిటేషన్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కళ్ళు మూసుకుని ఎవరికి తోచిన దానిపైన వాళ్ళు ధ్యానం చేయటం. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యోగులు తమ మనసును, బుద్ధిని కృష్ణుడిపైననే లగ్నం చేసి పూర్తిగా అందులో లీనమైపోతారు. తద్గతేన, మనసు చంచలమైంది, ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండదు. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. 5000 సంవత్సరాలకు పూర్వం కృష్ణుడు భగవద్గీతను బోధించేటప్పుడు మనసును నిగ్రహించి పరమాత్మను ధ్యానించమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, నువ్వు చెప్తున్నది బాగానే ఉంది, కానీ అది నాకు సాధ్యమయ్యే పని కాదు అని ఖచ్చితంగా తిరస్కరిస్తాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం. బలంగా వీస్తున్న గాలిలాగా మనసు చాలా చంచలమైంది. ఆ గాలినైనా బంధించవచ్చేమో కానీ మనసును నియంత్రించటం మాత్రం అసంభవం. ఇది నా వల్ల కాదు. కాకపోతే అర్జునుడు గొప్ప భక్తుడు. సదా కృష్ణుడిని ధ్యానించటం, కృష్ణుడికి సహచరుడిగా ఉండటం తప్ప, అంటే అది అతని సహజ గుణం అన్నమాట. అందువలనే కృష్ణుడు అతన్ని ప్రోత్సహించాడు. అర్జున, నువ్వు గొప్ప యోగివి అన్నాడు. ఎందుకంటే ఆయనే మళ్ళీ వివరించాడు. యోగినాం అపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. ఉత్తమమైన యోగి ఎవరు? యోగినామపి సర్వేషాం మద్గత, సదా కృష్ణుడిని స్మరించేవాడు. ఎలాగా? మద్గతైన్ అంతరాత్మన, హృదయాంతరాళం నుండి కృష్ణుడిని నిరంతరం ధ్యానించేవాడు. మన కృష్ణ చైతన్య ఉద్యమము నిరంతరము కృష్ణుడిని ధ్యానించటం ఎలాగో మనకు నేర్పిస్తుంది. అది సులభమైన మార్గంలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ వ్యాస మహర్షి కూడా తన ఆశ్రమంలో కూర్చుని ధ్యానం ప్రారంభించారు అంటే కృష్ణుడిని స్మరించటము ప్రారంభించారు. అందుకే ఇక్కడ భక్తి యోగేన అని చెప్పారు. భక్తి యోగేన మనసి సమ్యర్ ప్రణిహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం మయాంచ తద్ అపాశ్రయ. భక్తి మరియు విశ్వాసాలతో కృష్ణుడిని ధ్యానించటమే భక్తి యోగం. అటువంటి భక్తులకే అంతా తేట తెల్లంగా ఉంటుంది. హరే కృష్ణ.